హలో జిమ్ లవర్స్. ఈ వీడియోలో కంప్లీట్ బైసెప్ ట్రైసెప్ వేరియేషన్ చూపిద్దాం అనుకుంటున్న వర్కౌట్లో. మనమేం పెద్ద తోపు కాదు, కానీ బిగినర్స్కి మాత్రం డెఫినెట్గా యూజ్ అవుతుంది. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి బ్రో. ఇక వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ వేరియేషన్ వచ్చి బైసెప్ వర్కౌట్. బైసెప్లో జిగ్జాగ్ రాడ్ తీసుకున్నాను నేను. యాక్చువల్లీ వెయిట్ చాలా హెవీగా ఉంది. మా వాడు వెయిట్ తక్కువ వేస్తే అస్సలు ఊరుకోడు. సో నేను షేక్ అవుతున్నా, మీరు మాత్రం అట్లా షేక్ అవ్వకండి. మీకు మోడరేట్ వెయిట్, మీకు ఎంత కెపాసిటీ ఉంటుందో అంత వెయిట్ తీసుకొని మ్యాక్సిమం బాడీ మూమెంట్ లేకుండా ఓన్లీ హ్యాండ్స్ వరకు మాత్రమే ఉండేలాగా చూసుకోండి. వర్కౌట్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ సెకండ్ వేరియేషన్ వచ్చి సేమ్ జిగ్జాగ్ రోడే, రివర్స్ కర్ల్ కొడుతున్నాను నేను. మీరు ఈ వేరియేషన్ ఒకసారి యాడ్ చేసి చూడండి. అండ్ మీరు రెగ్యులర్గా కొడితే ఓకే, బట్ యాడ్ చేసినప్పుడు మన బైసెప్స్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడానికి అట్ ద సేమ్ టైం మన ఫోర్ ఆర్మ్ కూడా సైజ్ పెరుగుతుంది. అండ్ థర్డ్ వేరియేషన్ వచ్చి డంబుల్ హ్యామర్ కర్ల్. మ్యాక్సిమం బాడీ మూమెంట్ లేకుండా ఓన్లీ హ్యాండ్స్, అది కూడా ఎల్బో నుంచి కిందికి మాత్రమే మనం మూమెంట్ ఉండేలాగా చూసుకోవాలి. వెయిట్ ఒక మోడరేట్ వెయిట్ దగ్గర మనం స్టక్ అయిపోకుండా బెటర్ డేస్ గడుస్తున్నప్పుడు నెక్స్ట్ వర్కౌట్లో వెయిట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి చూసుకోవడం మంచిది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి బైసెప్ కర్ల్. నేను చాలా తక్కువ వెయిట్తో కొడుతున్నా. యాక్చువల్లీ హెవీ వర్కౌట్ చేయించాడు మా వాడు, రెప్యుటేషన్స్ ఎక్కువ. యాక్చువల్లీ నేను కట్స్ కోసం చూస్తున్నా. సో మీకు సరిపోయిన వెయిట్ తీసుకోండి. ఒకవేళ తక్కువ వెయిట్ తీసుకుంటే రెప్యుటేషన్స్ ఎక్కువ చేయండి. ఒకవేళ మీకు మోడరేట్ వెయిట్ తీసుకుంటే మినిమం 12 to 15 reps వచ్చేలాగా చూసుకోండి, 3 sets. అండ్ ట్రైసెప్ వర్కౌట్లో బెంచ్ డిప్స్, ఇది బిహైండ్ డిప్స్ అని కూడా అంటాం. సో చూడండి, మనకి వెనుక బ్యాక్గ్రౌండ్ నేను దేన్నైతే నేను సపోర్ట్ చేస్తున్నానో మన బాడీ దానికి చాలా నియర్ బై ఉండాలి. అండ్ మన హ్యాండ్స్ వచ్చి బట్స్ కింద ఉండేలాగా చూసుకోవాలి. సో బాడీ మూమెంట్ కాకుండా హ్యాండ్స్ అయిపోవాలి. వెయిట్ మొత్తం ట్రైసెప్ మీద పడుతుందా లేదా కాన్సన్ట్రేట్ చేసి స్లోగా వర్కౌట్ కొడితే యూస్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్, ఇది యాక్చువల్లీ అందరికీ, నాకు మాత్రం చాలా నచ్చిన వర్కౌట్ ఇది. సో చూసుకోండి, ఓన్లీ హ్యాండ్ మూమెంట్ ఉండాలి, బాడీ మూమెంట్ లేకుండా వెయిట్ చెక్ చేసుకొని కొట్టండి. ఇది హెడ్, ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్. హ్యాండ్ మూమెంటే ఉండాలి, ఎల్బోస్ లాక్ చేయాలి, మ్యాక్సిమం అయినంత వరకు లాక్ చేయండి, స్లోగా కొట్టండి, చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.